వీరి వాహనానికి తోకతో పాటు 2 రెక్కలున్నాయి అని శ్లోకం 5:1:78లో ఉంది. ఇందులో పక్షవాన్ అనే శబ్దాన్ని వాడారు, అంటే రెక్కలు. ఇంకా చూడండి, పక్షికి రెక్కలు ఉన్నట్టు. కోతిలా తోక ఉన్నందుకు వారిని కోతిలా ఊహించుకున్నారు. అదే పక్షిలా రెక్కలున్నందుకు వీరిని పక్షిలా ఎందుకు ఊహించుకోలేదు? ఏదైనా ఎగిరే వాహనానికి రెక్కలుంటాయి. ఈ రెక్కలు ఎగరటానికి అనుకూలంగా ఉండటానికి. శ్లోకం 5:1:82లో వీరు చంద్రునిలా ఒక మోడం నుండి బయటికి వచ్చి ఇంకొక మోడంలోకి మరుగవుతున్నారు అని రాశారు. మనం కూడా ఇప్పుడు విమానం ఎగిరేప్పుడు చూస్తే పైన ఒక మోడంలో నుంచి వెళ్ళి ఇంకొక మోడంలోకి మరుగవుతున్నట్టు కనిపిస్తుంది. శ్లోకం 5:1:84లో వీరికి గాలి అనుకూలంగా ఉంది అని రాశారు, అంటే వీరు గాలి సహాయం నుండి ఎగురుతున్నారు అని. ఈ గ్లైడర్లా శ్లోకం 5:1:91లో అనువాదకారులు మైనకా పర్వతం మరుగయ్యింది లేక దాక్కునింది అని రాశారు. అంటే వీరి ప్రకారం మైనకా పర్వతం సముద్రంలో మునిగింది అని వారి అభిప్రాయం. కానీ ఆ పర్వతం మరుగయ్యింది అంటే ఆవృతమయ్యింది సముద్రం నీటిలో కాదు, నీటి నుండి చిన్న చిన్న చినుకుల నుండి, మంచు ఫాగ్ అంటాం కదా, దాని నుండి. మంచు చాలా ఉంటే ఏదే కానీ దగ్గరికి వెళ్లే వరకు కనిపించదు. ఇక్కడ అమెరికాలో అలా ఫాగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కార్కి హెడ్ లైట్స్ వేసుకొని నడిపిస్తారు. ఇలా ఇది కొంచెం అపాయకరం, కానీ మనకు దగ్గరికి వెళ్లే వరకు ఏవి కనిపించవు. అందుకని వారు హెడ్ లైట్స్ వేసుకొని నడిపించుకున్నప్పుడు కూడా దగ్గరికి వెళ్లే వరకు ఏది కనిపించవు. లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి కూడా అదే జరిగింది. వారు దగ్గరికి వెళ్తూ ఉంటే వారికి చెట్లు, గుట్టలు, మరి వేరేవన్నీ కనిపించడానికి ప్రారంభిస్తాయి. ఆంజనేయ స్వామి వారు దూరంగా ఉన్నప్పుడు వారికి చెట్లు కానీ, గుట్టలు కానీ, ఈ మైనక పర్వతం కానీ కనిపించవు. శ్లోకం 5:1:101లో పర్వతం మరి చెట్లు ఉద్భవం అయ్యాయి అని ఉంది. నిజానికి అవి వారికి కనిపించడం ప్రారంభించాయి. వారు అతి ఎత్తులో ఎగరకుండగా వారు పైకి కిందికి ఎగురుతూ అంటే వెతుకుతూ ఉన్నారన్నమాట. వారు దగ్గరికి వెళ్ళినట్టు వారికి చెట్లు మరి గుట్టలు కనిపించడం ప్రారంభించాయి. శ్లోకం 5:1:107లో ఆంజనేయ స్వామి వారు ఎగిరేప్పుడు మైనకా పర్వతం అడ్డు వచ్చినందుకు వారు ఇది అడ్డంకు అని అనుకుంటున్నారు. శ్లోకం 5:1:108లో వారు వేగాన్ని ఎక్కువ చేసి పైకి ఇలా ఎగురుతారు. అంటే ఎప్పుడే కానీ ఇప్పుడు వారు గుట్ట దగ్గరికి వచ్చారనుకోండి, ఆ మంచు నుండి వారికి కనిపించదు. అందుకని దగ్గరికి రాగానే అది కనిపించినప్పుడు వారు ఎక్కువ స్పీడ్తో పైకి ఇలా ఎగిరి అంటే దాన్ని దాటుతారు. శ్లోకం 5:1:115, 116 దీంట్లో వీరు 100 యోజనాలు ఎగిరిన తర్వాత అనువాదకారులు వారు విశ్రామం గురించి మాట్లాడతారు. కానీ వీరు ప్రయాణం చేసిందే 100 యోజనాలు. ఏంటి వీరు దారి తప్పారా అని అనిపిస్తుంది. కానీ వారు శ్రీలంక దగ్గరలో ఉండి అక్కడి నుండి వారు వెతుకుతున్నారు. వారు ఇలా ఎగిరేప్పుడు వారికి ఇంకో అడ్డంకి ఎదురైంది. అది కూడా ఒక పర్వతం. అది మామూలు పర్వతం కాదు, అది ఒక అగ్ని పర్వతం, ఒక వాల్కెనో. శ్లోకం 5:1:167 చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే గట్టు ఆకస్మికంగా నాల్క చాచింది అని, అంటే అగ్నిపర్వతం అగ్ని బయట వేస్తుంది అని. అగ్నిపర్వతం అగ్ని బయట వేసేప్పుడు, వాల్కెనో ఎరప్ట్ అయ్యేప్పుడు దాని ఆకృతి ఎర్రగా నాలుక చాచినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా గుట్ట నోరు తెరిచినట్టుగా అనిపిస్తుంది. ఆ గుట్ట నోరు తెరిచినట్టు అనిపించే దగ్గర నుండే లావా బయటికి వస్తుంది.
అగ్నిపర్వతం అగ్ని ఎప్పుడు బయటకు వేస్తుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు సూచన లేకుండా అంటే వితౌట్ వార్నింగ్ అది బయటికి ఎరప్ట్ అవుతుంది. అగ్ని యొక్క ఎర్రటి నాలుకను తప్పించుకోవాలంటే వీరు తొందరగా పైకి మరి దూరంగా ఎగరాలి. వీరు అలాగే చేశారు అని శ్లోకాలలో ఉంది. మనకు విమానం దూరమైనట్టు అది చిన్నగా కనిపిస్తుంది. అలాగే వీరు కూడా చాలా పైకి ఎగిరినప్పుడు చిన్నగా కనిపించారు. దాన్ని శ్లోకంలో బభూహ అంగుష్ట మాత్ర అంటే వారు బొటనవేలంతా కనిపించారు అని ఉంది. అంటే వారు వేగంగా త్వరగా పైకి చాలా దూరంగా వెళ్లారు అని. శ్లోకం 5:1 170 నుండి తెలిసేదేమంటే పర్వతం పునః దాని నిజ స్వరూపం ధరించింది అని. అంటే అగ్నిపర్వతం శాంతమైంది అని. స్వేన రూపేణ అంటే సురస అగ్నిపర్వతం యథాస్థితికి మళ్ళింది. మైనకా పర్వతం ముట్టినప్పుడే వారు 100 యోజనాలు అయ్యింది. అంటే సురస అగ్నిపర్వతం అక్కడే ఇక్కడ శ్రీలంక దగ్గర ఉండాలి కదా, అది అక్కడే ఉంది. అది ఇప్పుడు స్తుప్తంగా ఉంది. అంటే ఇట్స్ డార్మెంట్ ఆర్ ఎక్స్టింక్ట్ అన్నమాట. దీని పేరు ఇప్పుడు సురస అగ్నిపర్వతం కాదు, దాని పేరు ఇప్పుడు సీగిరియా. ఈ పర్వతం వోల్కెనో మ్యాగ్మా లావా నుండి చేసిన అంటే అయిన ఒకే ఒక బండ లేదా రాయితో అయిన దాని ఎత్తు వచ్చేసి 370 మీటర్స్, మరి దాని పొడవు వచ్చేసి 1214 ఫీట్ లాంగ్ ఆర్ 0.3 కిలోమీటర్స్ అన్నమాట. అగ్నిపర్వతాలు ఇప్పుడున్న అండమాన్ నికోబార్లో కూడా ఉండేవి, కానీ అవి ఇప్పుడు స్తుప్తంగా ఉన్నాయి లేదా క్షీణించాయి. శ్లోకం 5:1 173లో వీరు సముద్రం దగ్గర నుండి ఆకాశంలోకి ఎగిరారు అని ఉంది. అంటే వారు సముద్రానికి దగ్గరగా ఉండి ఎగురుతున్నారు అని. శ్లోకం 5:1 175లో విమానై సంపద్భిష్ట అని రాశారు. వీరు వెళ్ళిన దాన్ని విమానంతో పోల్చారు. అంటే వీరు ఆ కాలంలో ఉన్న విమానం ఉపయోగించలేదు, వీరు వేరే ఏదో రకమైన ఎగిరే వాహనాన్ని ఉపయోగించారు. జెట్ ప్యాక్ లేదా ట్విన్ ఇంజన్ గల గ్లైడర్ లాంటి దాన్ని, చిన్న వాహనాన్ని వారు ఉపయోగించారు. శ్లోకం 5:1 181లో పునః వారిని రెక్కలున్న గరుడితో పోల్చారు. అంటే వీరి వాహనానికి రెక్కలున్నాయని అర్థం. శ్లోకం 5:1 182 నుండి 5:1 200 వరకు వీరు ఎదుర్కొన్న ఇంకొక అడ్డంకు గురించి రాశారు. ఈ ఇంకొక అడ్డంకే సింహిక. ఈ శ్లోకాలని మనము విశ్లేషించి చూస్తే మనకు తెలిసేదేమంటే వీరు ఒక మోడం నుండి బయటికి వచ్చి ఇంకొక మోడంలోకి చంద్రునిలా ప్రవేశిస్తున్నారు అని రాశారు. దీనిని మనందరము చూసాము. విమానం సహిత మోడం నుండి మరిగేది మనందరికీ తెలుసు. అంటే వీరు ఈ సమయంలో మోడాల ఎత్తులో ఉన్నారు అని అర్థం. భూమి నుండి 7 to 8 మైల్స్ పైన ఆకాశంలో మనకు అట్మాస్ఫియర్ లో దొరికేది జెట్ స్ట్రీమ్స్ అని. Okay, what are jet streams and how are they formed? Jet streams are regions of flow in the upper atmosphere that tend to be much faster than the surrounding air. How are they formed? I haven't the faintest idea. Can planes reach such jet streams? Absolutely. In fact, in the wintertime, a lot of airliners flying them west to east and catch quite a tailwind. How high are they? I think on the order of 40,000 feet, 40,000 feet. How can pilots escape such dangers of a jet stream? Well, it's not really dangerous, so they don't actually escape them at all. ఇవి కొంచెం జోరుగా ఉండే గాలి నుండి ఏర్పడిన స్థలం. ఇవి విమాన చాలకులకు హితం కావచ్చు లేదా అపాయకరం కూడా కావచ్చు. ఇది వారు ఎగిరే దిశను బట్టి అవలంబిస్తుంది. విమానం వెళ్లే దారిలోనే ఈ జెట్ స్ట్రీమ్స్ వెళ్ళాయనుకోండి, దాని శక్తిని ఉపయోగించి వారు విమానాన్ని జోరుగా అంటే స్పీడ్గా నడపవచ్చు. అదే ఈ జెట్ స్ట్రీమ్స్ వారికి అభిముఖంగా అంటే ఆపోజిట్గా ఉన్నాయనుకోండి, వారు దాంట్లో చిక్కుకొని అంటే చిన్న విమానాలు అయి ఉంటే వాటికి అపాయం, అవి దాంట్లో చిక్కుకొని కింద పడిపోతాయి. కానీ వీరు అంత పైన లేరు, అంటే వీరు జెట్ స్ట్రీమ్స్లో చిక్కుకోలేదు. వీరు చిక్కుకున్నది ఆవర్తలు అని, అంటే నీటిలో సుడిగాలి అంటాం కదా,
అలాగే గాలిలో కూడా సుడిగాలులు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా రాత్రి సమయంలో ఏర్పడవు. ఇవి దిన సమయంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అంటే సూర్యకిరణాల నుండి భూమి మరి సముద్రము వేడెక్కి ఎయిర్ లేయర్స్ గాలి పొరల మధ్య ఉష్ణంలో వ్యత్యాసం అంటే టెంపరేచర్ డిఫరెంట్ అయ్యి ఈ తరహా సుడిగాలులు ఏర్పడతాయి. ఇదే రకమైన సుడిగాలులు ఎన్నోసార్లు మనం చూస్తాము. చిన్న చిన్న ఆకులు, కాగితాలు ఇట్లా గుండ్రంగా తిరిగి పైకి ఎగురుతాయి. మనం కొన్నిసార్లు వీటిని దయ్యం గాలి అని కూడా అంటాము. ఇటువంటి ఒక పెద్ద సుడిగాలియే ఈ సింహిక. ఇటువంటి గాలి థండర్స్టార్మ్ నుండి మోడాలు నల్లగా వికృత రూపాన్ని ధరిస్తాయి. ఇటువంటి వికృత ఆకారం ధరించిన అంటే గల ఆవర్తులలో చిక్కుకుంటే వాహనాలకు అపాయకరం. ఇవి వాహనాలను విసిరి కింద వేస్తాయి. దానినే వీరు ఈ శ్లోకాలలో చెప్పారు. ఆంజనేయ స్వామి వారు మైనకా పర్వతం మరి సురస అగ్ని పర్వతం నుండి వారు తప్పించుకొని లంకాపురికి దగ్గరలో ఉన్నప్పుడు అప్పుడు అది మధ్యాహ్న సమయం. సముద్రపు చల్లగాలి మరి భూమి వేడెక్కి అంటే అక్కడ ఉష్ణోగ్రతలో వ్యత్యాసం నుండి ఏర్పడిన ఇటువంటి సుడిగాలులే ఆవర్తలు అని. మన దగ్గర ఏర్పడే గాలులు పైకి లాగుతాయి, కానీ నీళ్ళలో అయ్యే సుడిగుండం అంటాం కదండి, అవి కిందికి లాగుతుంది. ఇది అలాంటిది, కిందికి లాగే గాలి. అందుకనే దీన్ని ఆవర్తలు అని అంటారు. ఈ పుస్తకాన్ని చూడండి, దీంట్లో రాశారు. దీన్ని డేవిడ్ హ్యాచర్ షెల్రస్ గారు రాశారు. అక్కడ ఆవర్తాలతో పాటు థండర్స్టార్మ్స్ ఏర్పడ్డాయి. అందుకని నల్ల మోడాలు కనిపించాయి. ఇటువంటి రభసంగా ఉండే గాలి పెద్ద విమానాలకే ప్రమాదం. అందుకని పెద్ద విమానాలు వెళ్ళేప్పుడు ఆ విమాన చాలకులు వీటి నుండి తప్పించుకోవడానికి చాలా ఎత్తులో ఎగిరి అపాయం నుండి తప్పించుకుంటారు. కానీ ఈ పెద్ద విమానాల వేగం గంటకు 500 నుండి 700 కిలోమీటర్స్ అన్నమాట. కానీ స్వామివారు ఉపయోగించిన వాహనం చిన్నది. ఎంతటి నైపుణ్యం గల చాలకులకైనా ఇలాంటిది దాని నుండి తప్పించుకోవాలంటే చాలా కష్టం. ఇటువంటి గాలిలో చిక్కుకుంటే విమానం దాని శక్తిని కోల్పోయి కింద పడిపోతుంది. ఇటువంటి గాలులు వాహనాలని ఆకర్షిస్తున్నాయి లేదా క్రిందికి లాగుతున్నాయి అని అనిపిస్తుంది. ఇలా అయినప్పుడు ఆంజనేయ స్వామి వారు వారి వేగాన్ని ఎక్కువ చేయటానికి ప్రయత్నించారు. కానీ ఈ సింహరూపంలో ఉన్న నల్లటి మోడాల సుడిగాలి బలంగా అనిపించి వారి వాహనానికి ముందు ఉన్న చూపైన వస్తువుతో ఆ గాలిని చీల్చి ముందుకు వస్తారు. అందుకనే విమానాలకి, రాకెట్లకి ముందు భాగం చూపుగా ఉంటుంది. దీని నుండి గాలి ఘర్షణ తగ్గుతుంది. ఈ రెండింటిని చూడండి. ఇప్పుడు మనం ఈ కాగితాన్ని అడ్డంగా పెట్టి గాలిలో ఒత్తామనుకోండి, చూడండి, అదే ఇది చూపుగా ఉంది. అది చూపుగా ఉన్నందుకు ఘర్షణ చీల్చుకొని వెళ్ళిపోయింది. అదే ఇది మళ్ళీ చూడండి, దీన్ని ఇలా వేసామనుకోండి, వెళ్ళడం లేదు. ఇది మీరు చేసి చూడొచ్చు. ఇటువంటి చూపుగా ఉన్న ఉపకరణాలను ఉపయోగించి వాటి సహాయం నుండి ఘర్షణ తక్కువ చేసి వారు ఆ ఆవర్తల నుండి బయటికి వస్తారు. ఒక సమయంలో వారికి శక్తియే లేదు, ఈ సింహిక గాలి వారిని ఆవర్తలోకి లాగుతుంది అని అనిపిస్తుంది. కానీ వారు వారి అనుభవం మరి వారి విజ్ఞాన జ్ఞానం అంటే ఏరోడైనమిక్ నాలెడ్జ్ నుండి ఆ అపాయం నుండి బయటికి వస్తారు. వీరు ఈ ప్రయాణంలో ఈ 3 ఘటనలు అంటే మైనకా పర్వతం నుండి తప్పించుకోవడం, సురస అగ్ని పర్వతం నుండి తప్పించుకోవడం, మరి సింహిక అనే ఆవర్తల గాలి నుండి అతి భయంకరమైన ఆవర్తల నుండి తప్పించుకోవడం సామాన్యమేమీ కాదు. ఆ యుగంలో ఎంతో మహత్తరమైన వాహనాలు ఉన్న జనాలే వీటి నుండి తప్పించుకోలేకపోతారు. అంటే చారణలు, విద్యాధరులు, గంధర్వులు, అసరులు, ఇటువంటి వారే ఈ 3వ అపాయం నుండి అంటే సింహిక
ఆవర్తల లాంటి గాలి నుండి తప్పించుకోలేకపోతారు. అటువంటిది వీరు చిన్న వాహనాన్ని ఉపయోగించి ఇటువంటి ఆపదలను తప్పించుకున్నారంటే వీరు శూరులే కాకుండా బుద్ధివంతులు కూడా. అందుకే వీరికి బుద్ధిర్బలం యశోధైర్యం అనే శ్లోకం వీరికి సరి అయింది. శ్లోకం 5:1, 104, 105, 106 చదివితే మనకు తెలిసేదేమంటే వీరి దగ్గర కొలాప్సిబుల్ వాహనాలు ఉన్నాయి అని. మీరు చూడండి, ఈ అంబ్రెలాని చూడండి, ఇది కొలాప్సిబుల్. ఇలాంటివి మీకు ఈ మధ్యన చైర్స్, బెడ్స్ అవన్నీ కూడా కొలాప్సిబుల్ కనిపిస్తాయి. ఈ చిత్రాలలో చూడండి. వీరి దగ్గర కొలాప్సిబుల్ బట్టలు అంటే పోషకాలు ఉన్నాయని కూడా ఈ శ్లోకాలు తెలుపుతాయి. శ్లోకం 5:1 208లో స్వామివారు లంబా పర్వతంపై దిగారు అని ఉంది. శ్లోకం 5:2:48-49లో వారు సూర్యాస్త సమయం గురించి వేచి ఉన్నారు అని ఉంది. అంటే వారు చీకట్లో ఎవరికీ కనపడకుండా నగరంలోకి ప్రవేశించాలి అని. శ్లోకం 5:2:57-58 నుండి వీరు ఎగిరింది పౌర్ణమి రోజు కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రుడు సరోవరంలా హంసలా ఉన్నాడు, అంటే చంద్రుడు సరోవరంలో హంసలా ఈదుతున్నాడు అని ఉంది. శ్లోకం 5:37-29లో సీతమ్మ గారు ఆంజనేయ స్వామి వారిని, ఈ శరీరం చిన్నగా ఉంది, మరి నన్ను ఎలా తీసుకెళ్తారు అని ప్రశ్నిస్తున్నారు. అంటే వీరు అతి పెద్ద శరీరం కలవారు కాదు అని మనకు తెలుస్తుంది. వీరు ఎగిరే దుస్తులు వేసుకున్నప్పుడు మాత్రమే వీరు పెద్దగా కనిపిస్తారు. శ్లోకం 5:37-34లో మరి 36లో వారి శరీరం పెద్దగా అయ్యి వారు మండే అగ్గిలా కనిపిస్తారు. అంటే వీరు ఫ్లయింగ్ సూట్ వేసుకొని వాహనాన్ని ప్రారంభించి చూయించి ఉండవచ్చు. శ్లోకం 5:37-41లో సీతమ్మ గారు ఇలా చెప్తారు, సామాన్యులకే ఈ సముద్రాన్ని ఎగరటం కష్టం. అంటే వీరి దగ్గర ఏదో వేరే రకమైన ఎగిరే వాహనం ఉన్నట్లే కదా. విచిత్రం ఏమంటే రావణుడు వీరిని విమానం నుండి అపహరించినా కూడా శ్లోకం 5:39-26లో ఇలా చెప్తారు, ఈ సముద్రాన్ని దాటడానికి అయ్యేది గరుడునికి, మారుతలకు, మరి మీకు అని. రావణుడు సముద్రము దాటే ఉలకనే ఇక్కడ లేదు. అంటే వీరి దగ్గర ఉన్నది రావణుని దగ్గర ఉన్నటువంటి విమానం కాదు, వేరే ఏదో చిన్న ఎగిరే వాహనం. శ్లోకం 5:43-18లో అంతరిక్ష స్థితః అంటే ఆకాశంలో నిలబడ్డారు లేక తేలుతూ ఉన్నారు అని ఉంది. హమ్మింగ్ బర్డ్ లేదా హెలికాప్టర్ ఎలా లాంటి వాహనాలు ఎలా గాలిలో నిలబడతాయో అలా ఆకాశంలో నిలబడింది అని ఉంది. కానీ తోక ఉన్న కోతి ఎప్పుడైనా అలా ఆకాశంలో నిలబడటానికి కుదురుతుందా? కుదరదు కదా. శ్లోకం 5:45-9లో విచరన్ విమలే అంబరే స్వచ్ఛందమైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నారు అని ఉంది. కానీ వీరు కోతిలా ఎగురుతున్నారు అని లేదు. శ్లోకం 5:45-10 క్రీడా మారుత ప్రభు అంబరే అంటే వారు గాలిలో ఆక్రోబాట్స్ చేస్తున్నారు అని ఉంది. ఈ క్లిప్స్ని చూడండి. ఇక్కడ ఫ్లయింగ్ సర్కస్ దాంట్లో వారు ఆక్రోబాట్స్ చేసేది మీకు కనిపిస్తుంది. And he'll dangle underneath the wing and let go with his hands, watch the wind blow him back. Hanging on by his feet, ladies and gentlemen. 100 feet, look at that, ladies and gentlemen. Chuck Tippett, world's greatest wing walker, there he is. Unbelievable.
That, folks, is wing walking. Now, he makes his living on high tension lines throughout the week. When the hurricanes and the ice storms bring down the power lines, there's one guy out there at 3:30 in the morning putting them back up, and that's Chuck Tippett. Of course, a lot of guys are, but he's been doing that for, what, 25 years. Now you can see he's still on that wing. He's going to walk back into the center of the wing and climb into the cockpit. Normally the pilot will reduce the throttle, pull the throttle back into a gentle glide. We'll see if he does it right here. Well, he's got it back far enough. Now he held it back. You notice he had the throttle back. The reason is there's this tremendous blast, Chris, from that propeller. Chris, I hear the Baron. Chris, There's the Baron, ladies and gentlemen. I have a question, Chris. Yes. This lovely young woman here, Yes. with her brown hair, Yes. why is she dyeing her roots gray? Why are the roots gray? Smack him. Hit him with his umbrella. All right. Now what Chuck has done is climb up onto the top wing. This will be the wing walking loop, ladies and gentlemen. Chuck will actually put his feet under the stirrup. We have a metal stirrup, and if you don't put your feet under there and curl your toes up like that, okay, you'll fall off the wing. Watch what happens. As we hit 150 miles an hour in the dive, Chuck Tippett fully exposed, back on the stick, hanging on by 1 foot. The 1 foot loop. No one else in the world does the 1 foot loop. Nobody. All that kept him on the wing was a foot. Unbelievable. That's why I say he's the greatest wing walker since the 20s. Plus, he's our flight instructor. If you want to learn to fly the airplanes, there's the... శ్లోకం 5:47-7-8-9లో ఇంద్రేణ వా సృష్టం తపోబలత్ అంటే రావణుడు ఇంద్రులు ఆంజనేయ స్వామి వారిని కృత్రిమంగా తయారు చేశారు లేదా క్లోనింగ్లా చేశారు అని సందేహిస్తున్నారు. శ్లోకం 5:46-11లో రావణుడు చెప్పేది వినండి. నేను వాలి, సుగ్రీవ, జాంబవాన్, నీల అలాగే వివిధలను చూశాను, కానీ ఇటువంటి మనసుకు వచ్చినట్టు శక్తిని మార్చేవారిని చూడలేదు అని అంటారు. అంటే కొన్నిసార్లు వారు వేగంగా స్పీడ్గా వెళ్తారు, కొన్నిసార్లు వారు నిదానంగా వెళ్తారు. శ్లోకం 5:47-5లో వీరు రావణ కుమారుడైన అక్షునితో ఆకాశంలో యుద్ధం చేశారు అని రాశారు. రావణ కుమారుడు కపిక అంటే కోతి కానప్పుడు వీరు కూడా వారు కూడా ఎగురుతున్నారు, వీరు కూడా ఎగురుతున్నారు. అంటే ఆంజనేయ స్వామి వారు తోక ఉన్న కోతి కాదు, వీరు ఎగిరే వాహనం గలవారు. How do the tails help monkeys, lemurs, etc.? Or what is the use of the tail? Well, a lot of animals utilize their tail as a rudder. They utilize their tail to maintain balance. And the capuchins and some other South American species of monkeys actually have prehensile tails, able to grasp, hang on. So they can hang on by their tail and collect food with their hands or their feet. Also, their tail can be used to reach out and grasp something, maybe a branch, maybe fruit, maybe something that they can't reach with their legs or their hands, they can reach with their tail. Prehensile tails are usually only found in the New World monkeys. Lemurs use their tails to signal, to actually communicate, wiggling them back and forth. They put scent on their tail and wiggle it, wave it, so the other troop of lemurs will actually know who they are. So utilizing their tail not only for balance, not only for as a rudder, but also for signaling. Will the use be the same as cats and dogs?
Cats and dogs, like a lot of mammals, utilize their tail for rudders while they're running, while they're stalking prey, able to utilize their tail to balance. Also, cats will utilize their tail to signal others. Different posturing of the tail will actually tell others what they're thinking, what they're getting ready to do, because body language is huge in the animal world. So cats use their tail for communication as well as utilizing it as rudder. Okay, have scientific community heard or come across any present or prehistoric animal like human size and shape with a tail? There's a giant lemur that lived, I think, 10,000 years ago, that human size. Of course, there was a carnivorous kangaroo in the past that had a tail. Even we have a tailbone as humans, so remnants of that. So again, tails in mammals, a lot of animals, extremely important in their survival and communication. If at all, like let's say that there are no bones at all in a prehistoric animal, it had a tail and no bone. So now there's no way to find out because the skin will be rot and it will be decayed. Right. It goes. So there's no way to find. That's the. Just bone evidence, obviously, that would be, yes. And if there's no bone evidence, then you couldn't tell whether that animal had a tail or not. That's correct. And were they having any kind of again, it's a very difficult without flesh and other things, like were they having a kind of any extra fingers or kind of a tail or horns? Yeah. Because we see a lot of in the fiction, but not in the scientific community. So was just interested to know that were they having any extra organs? I mean, Yeah. okay. So the skeletal anatomy of Neanderthals is just like modern humans in terms of number of bones and whatnot. So there's no extra digits or remnant tail or anything like that. శ్లోకం 5:48-11లో ఇంద్రజిత్తులు ఆంజనేయ స్వామి వారు గాలిలా వేగంగా వెళ్ళగలరు, అలాగే అగ్గిలా తీక్షణంగా ఉన్నారు అని అన్నారు. అంటే వీరి వాహనం విశిష్టంగా ఉంది. శ్లోకం 5:52-21లో విభీషణులు హనుమంతులు ఎగిరేదాన్ని కేచర అన్నారే తప్ప వీరు కోతిలా ఎగురుతున్నారు అని వర్ణించలేదు. శ్లోకం 5